సార్ అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలని కూడా చెప్పండి, లేదంటే లేదు సార్. యాక్చువల్గా ఎప్పుడో మీ ఇంటర్వ్యూలో చూసింది, ఫస్ట్ జీవిత గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వింటున్నారు. సో జీవిత గారి కంటే ముందు మీకు శ్రీదేవి గారి మ్యాచ్ వచ్చిందని అన్నారు సార్, అదొక అప్పట్లో ఉంది, నిజంగానా సార్? అవును, వచ్చింది. ఓకే. అంటే మా ఫాదర్ వాళ్ళ శ్రీదేవి ఫాదరే ఫ్రెండ్స్. ఓకే సార్. అండ్ మధ్యలో ఉన్న ఫ్రెండ్స్ అందరు కలిసి అలా అనుకున్నారు. తర్వాత సార్ దాని గురించి వదిలేద్దాం, ఇప్పుడు ఆవిడ లేదు కాబట్టి. ఓకే ఓకే సార్. అంటే ఇప్పటి వరకు అంటే సినిమాలు ఇప్పటి వరకు మీరు చేసినవి అప్పట్లో యాక్టింగ్ వేసారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. ఇప్పటికీ యాక్టింగ్ అంటే ఇంప్రూవ్ అవుతుంది, యంగ్ డైరెక్టర్స్ వస్తూ ఉన్నారు, సో సినిమాలు హిట్ అవుతున్నాయి. అంటే అప్పట్లో నరేషన్ ఎలా ఉండేది సార్? నరేషన్ ఇప్పుడు విన్నప్పుడు అంటే ఏమైనా ఇంచుమించు ఉండేవా సార్? అప్పుడు స్క్రీన్ ప్లే మీద ఐడియా ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది సార్? అయ్యో, ఇప్పుడు ఇంకా ట్రమెండస్ ఇంప్రూవ్మెంట్, సార్ అన్నీ చూస్తున్నారు. మన కంటిన్యూటీ మేమంతా గుర్తుపెట్టుకుంటాము. అప్పుడు సినిమా చేసేటప్పుడు మేము అంటూ ఉంటాము, లెఫ్ట్లో వాచ్, రైట్లో రింగ్, ఇలా ఉండాలి అని మేము ఎక్కువ చూసుకుంటాము. డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ అడిగినప్పుడు మేము పార్టిసిపేట్ చేస్తాం ఇలా ఇలా అని. కానీ ఇప్పుడు అన్నిటి ఓ డిపార్ట్మెంట్ ఉంది, అందరూ భలే రాసి పెట్టుకుని ఈ వాచ్ ఇక్కడ ఇందులో కట్టానా, ఇందులో కట్టారు సార్, నాకు డౌట్ చూడండి వాచ్ కట్టానా లేదా అంటే ఆ ఫోటో తీసుకొచ్చి చూపిస్తారు. సో అంత ఇంప్రూవ్ అయ్యారు. సో అన్నీ మనకు చూపించేస్తారు. ఆ సీన్ నెక్స్ట్ డే కంటిన్యూటీ వెళ్ళేటప్పుడు ఫోటోతో సగా అన్నీ చూపించేటప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అండ్ మన ఈజీగా ఉంటుంది వర్క్. అప్పట్లో మేము ఎక్కువ అనుకున్నామో ఏమో కానీ, పార్టిసిపేట్ చేసామో ఏమో కానీ అలా అనిపించింది.